హాయ్ ఎవ్రీవన్. కెన్కట్ అనేది ఒక ఆన్లైన్ కామర్స్ స్టోర్. ఇప్పటి వరకు మన కంపెనీ అనేది 5 ఇయర్స్ నుంచి వర్కింగ్లో ఉంది. 2020లో ఈ యొక్క కంపెనీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మనము ఆన్లైన్లో సర్వీస్ అనేది ఇచ్చాము. ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్లు కూడా ఓపెన్ చేస్తుంది కంపెనీ. మరి ఈ యొక్క ఆఫ్లైన్ స్టోర్లో ఏమేమి ఉంటాయి అని అంటే, ఈ యొక్క ఆఫ్లైన్ స్టోర్లో ఫర్నిచర్ ఉంటుంది, డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, సోఫా సెట్లు ఉంటాయి, ఆఫీస్ టేబుల్స్ ఉంటాయి, ఆఫీస్ చైర్స్ ఉంటాయి, అలాగే హోమ్ అప్లయన్స్ కిచెన్కి కావలసిన అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. గ్యాస్ స్టవ్లు ఉంటాయి, ఓకే, ఇండక్షన్ స్టవ్లు ఉంటాయి, మిక్సర్లు ఉంటాయి, గ్రైండర్లు ఉంటాయి, మైక్రోవేవెన్స్ ఉంటాయి, అలాగే రిఫ్రిజిరేటర్లు ఉంటాయి. ఓకే, సో వీటన్నిటితో పాటు మనకి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లైక్ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ కూడా మన కంపెనీ ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్లు కూడా తీసుకొస్తుంది. సో దీంతోపాటు మన కంపెనీలో మీరు ఆన్లైన్లోంచి బుక్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఆఫ్లైన్ స్టోర్కి వచ్చి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంతోపాటు మొబైల్స్, అలాగే ఫ్యూచర్లో లేడీస్ సంబంధించిన అన్ని రకాల శారీస్, డ్రెస్సులు ఇవన్నీ కూడా మన కంపెనీ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఫస్ట్ ఈ యొక్క ఫ్రాంచైజ్ అనేది మనకి అనేక రకాల ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో పెట్టాలనేదే మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ యొక్క ఫ్రాంచైజ్లో పార్ట్నర్లుగా మీరందరూ కూడా ఉండవచ్చు. ఓకే, అంటే మీ యొక్క మీరు ఈ యొక్క కంపెనీలో పార్ట్నర్గా ఉండటం వల్ల లాభాలు ఏంటి? ఓకే, సో కంపెనీ వచ్చేసి అనేక రకాల చోట్ల ఫ్రాంచైజీలు ఓపెన్ చేస్తుంది కాబట్టి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఫ్రాంచైజ్లో మన కంపెనీ అనేది ప్రతి ఇన్వెస్టర్కి 4% ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, మరి 4%ఏనా, ఇంకేమి లేదా అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 10 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాడు మన ఫ్రాంచైజ్లో. 10 lakhsకి ఎవ్రీ మంత్ ఒక 40,000 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ యొక్క 10 lakh ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే కంపెనీ అడుగుతుంది, మీరు 1 year పెట్టుకుంటారా, 2 years పెట్టుకుంటారా, 3 years పెట్టుకుంటారా అని అడుగుతుంది. సో ఆ యొక్క వ్యక్తి ఎగ్జాంపుల్ ఒక 1 year అన్నారు. ఓకే, సో 10 lakhsకి ఎవ్రీ మంత్ 40,000 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 12 నెలల్లో 4,80,000 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది రావటం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 లక్షల్లో 5 లక్షల దగ్గర ఇంట్రెస్ట్ అనేది తీసుకోవటం జరుగుతుంది ఆ యొక్క వ్యక్తి. మరి 1 year తర్వాత కంపెనీ అతను 10 lakhs అతనికి ఇచ్చుకుంటూ ఆ యొక్క ఫ్రాంచైజ్లో వచ్చిన ప్రాఫిట్లో నుంచి మళ్ళీ 10% తీసి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ యొక్క ఫ్రాంచైజీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs చేస్తే వాళ్ళ యొక్క అమౌంట్ 25 lakhs అవుతుంది. అంటే 15 lakhs ప్రాఫిట్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు. మరి కస్టమర్లు ఎక్కడి నుంచి వస్తారు? మన కంపెనీలో ఆల్రెడీ 20,000 పీపుల్ ఆల్రెడీ కోదాడ ఈ ఏరియా, ఏపీ అండ్ తెలంగాణలో మనకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు కాబట్టి మన కస్టమర్లే రెఫర్ చేస్తూ ఉంటారు మన కంపెనీని. ఓకే, సో ఎవ్రీ కస్టమర్ మీద నుంచి మనకి కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ ప్రాఫిట్ని కొంతమంది కస్టమర్లు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది. అలాగే ఆ యొక్క ప్రాఫిట్లో నుంచి ఈ యొక్క ఇన్వెస్టర్లకు కూడా అమౌంట్ అనేది ప్రాఫిట్ షేర్ చేయటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. సో ప్రతి ఇన్వెస్టర్ కూడా నష్టం ఉండదు, అలాగే కంపెనీకి నష్టం ఉండదు, అలాగే కస్టమర్కి కూడా ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఓకే, అటువంటి ఫ్రాంచైజ్ ఆపర్చునిటీలు మన కంపెనీ అనేది ఇన్వైట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి, లేదా మా యొక్క కంపెనీ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.